లండన్ విమాన ప్రమాదం. నలుగురు దుర్మరణం. లండన్ సౌతర్న్ విమానాశ్రయం నుండి ఆదివారం జూలై 13, 2025న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే జ్యూష్ ఏవియేషన్ సంస్థకు చెందిన బీచ్ క్రాఫ్ట్ B-200 సూపర్ కింగ్ ఎయిర్ వైద్య రవాణా విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న నలుగురు, 2 డచ్ పైలట్లు, ఒక చిలీ నర్సు మరియు ఒక జర్మన్ డాక్టర్ మరణించారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత కేవలం 175 అడుగుల ఎత్తుకు చేరుకుని ఒక్కసారిగా ఎడమవైపునకు తిరిగి తలకిందులుగా మారి ముక్కు నేలకేసి ఢీకొని భారీ అగ్నికీలలతో పేలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం ఒక రోగిని దించి నెదర్లాండ్స్లోని లీలీస్టాడ్లోని తన సొంత స్థావరానికి తిరిగి వెళ్తోంది. ఈ ప్రమాదంపై ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ IIB దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనతో మూసివేయబడిన లండన్ సౌతర్న్ విమానాశ్రయం ఈ రోజు జూలై 17, 2025న పూర్తిగా తిరిగి తెరుచుకుంది.